విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. ప్రస్తుతం మనం విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఉన్నాం. ప్రజెంట్ రిజల్ట్ చూస్తే జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ఉంది, కానీ హర్యానాలో మాత్రం కొంచెం వెనకంజలో ఉంది. ఈ విషయం గురించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం నరసింహారావు గారు ఉన్నారు, పట్టణ అధ్యక్షులు. వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, హర్యానాలో కొంచెం వెనకంజలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జమ్మూ కాశ్మీర్లో మాత్రం దూకుడు ప్రవహిస్తుంది. దీని గురించి ఏం చెప్తారు సార్ మీరు? జనరల్గా వాళ్ళ దేశ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. అందులో భాగంగానే మేము దేశ చరిత్రలోనే ఒక గొప్ప సృష్టించామని చెప్పి అమిత్ షా గారు కానీ అలాగే మోడీ గారు కానీ మామూలు మున్సిపల్ ఎన్నికల్లో తిరిగారు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ఆయన కూడా ఆ ప్రాంతం ప్రజల యొక్క మనోభావాలని వాళ్ళు చూరగొలేకపోయారు. వాళ్ళు పూర్తిగా బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళ లౌకిక భారతదేశం కావాలని కోరుకున్నారు, సమైక్య భారతదేశం కావాలని కోరుకున్నారు. వాళ్ళు అక్కడైతే జమ్మూలో ఏదైతే హింసాత్మక సంఘటనలు జరిగినాయో, అక్కడ ఎవరైతే వాళ్ళ యొక్క హక్కులు హరింపబడినాయో, రాజ్యాంగ విలువలు ఎక్కడైతే కాలు రాశారో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీ మా మిత్ర పక్షమైనటువంటి ఇండియా కూటమి కూడా అక్కడ ఘన విజయం సాధించే దిశలో ప్రయాణం చేస్తున్నది. అది జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి అంశం. మేము 370 తెచ్చామన్నారు. మనోభావాలు లేకుండా మనం ఎన్ని చట్టాలు లాభమే ఉంది? మీరు తీసుకొచ్చారు, ఏం జరిగింది? అక్కడ ఉన్నటువంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక రకమైనటువంటి అలజడులు సృష్టించారు. వాళ్ళకి రక్షణ కల్పించలేకపోయారు, నిరుద్యోగ సమస్య నిర్మూలించలేకపోయారు. అన్ని రకాలుగా అక్కడ ఆ ప్రాంతం అంతా ఆర్థికంగా వెనకబడింది. ఇవాళ మీకు ఈ దేశంలో 45 మంది 35 మంది పారిశ్రామికవేత్తల కోసమే మోడీ గారు పనిచేస్తున్నాడు. 140 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి జనాభా కోసం ఏ పని చేసే స్థితిలో మోడీ గారు లేరు. వాళ్ళు దేశ ప్రజలు గ్రహించారు కాబట్టి తిరోగమనానికి ఇది ఒక నాంది. కాశ్మీర్ టు కన్యాకుమారి అని చూద్దాం మనం. కాశ్మీర్లో మొదలైంది ఎవరిదే? భారతీయ జనతా పార్టీ పత్రం. అది కన్యాకుమారితో పరిసమాప్తం అవుతుంది. బ్రహ్మరుద్రాదులు ఇచ్చినా లేకపోతే తలకిందులుగా మోడీ అమిత్ షా ఇద్దరు కూడా తపస్సు చేసినా కూడా రేపు జరిగే ప్రతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయదంబ మోగిస్తుంది. ఇక హర్యానాకు వచ్చేటప్పటికి వాళ్ళ హర్యానాలో జరిగినటువంటి రైతు ఉద్యమాలు 700 మంది రైతులు చనిపోవట కర్త కర్మ క్రియ మోడీ గారు. వాళ్ళ రైలు ఉదయాల్లో వాళ్ళకి స్థానం లేదు. నిరుద్యోగ యువతను మోసం చేశారు, అక్కడ స్థానం లేదు. అక్కడ ఉన్నటువంటి క్రీడాకారులు, మహిళా క్రీడాకారుల్ని అవమానపరిచారు. అక్కడ అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళకి అవార్డులు వస్తే దేశ స్థాయిలో వాళ్ళని హింసలకు గురి చేశారు. వాళ్ళ చరిత్రని పాడు చేసే మాటలు మాట్లాడారు. ఇవన్నీ కూడా వాళ్ళ హృదయాల్లో ఉన్నాయి. వాళ్ళ ధరల పెరుగుదల విషయంలో కానీ, రైతులు మోసం చేసే విషయంలో కానీ హర్యానా ప్రజలు కూడా చివరికి కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారు. ఉదయం దాదాపు 50 నుంచి 60 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. ఇంకా ఫైనలైజ్ ఏం కావు. ఇవన్నీ కూడా మామూలుగా ఎన్నికలు జరిగేటప్పుడు కౌంటింగ్ వేస్తే ఒక్కొక్క రౌండ్లో ఒక్కో రకంగా ఉండదు కాబట్టి ఆఖరి రౌండ్ వచ్చే నాటికి ఈ 2 రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. వాళ్ళ లౌకిక భారతదేశాన్ని ప్రజలు కోరుకుంటారు. భారత ప్రజలు వాళ్ళ మోడీ గారు చేసేటటువంటి మతంలో శిచ్చు, అలాగే ప్రాంతాల వారీగా పెట్టి ఆయన శిచ్చు, అధికార దాహం. ఇవాళ ప్రతి ఎన్నికల్లో కూడా ఆయన డబ్బులతో కొన్ని ఎంజాయ్ చేసే స్థితికి తీసుకొచ్చాడు. ఆయన గతంలో ప్రధానులు ఎవరు కూడా ఎన్నికలు జరిగాయి వాళ్ళు నామాత్ర పాత్ర పోషించేవాడు తప్ప ఈయనలాగా గ్రాస్ లెవెల్కి వెళ్ళిపోయి ఏదో మున్సిపల్ కార్పొరేషన్లకు కూడా మేయరు డిప్యూటీ మేయర్ వేసే మార్పులు చేర్పులో కూడా సుప్రీంకోర్టు కూడా వాళ్ళకి చివాట్లు పెట్టింది. అంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు వాడ మోడీ గారు. ఇటువంటి వ్యక్తి ప్రధానంగా ఉంటే భారతదేశం ఔన్నత్యం కూడా దెబ్బతింటుంది. త్వరలో జరిగే అన్ని ఎన్నికల్లో కూడా ఓటమని చూస్తారు. ఆల్రెడీ జమ్మూ కాశ్మీర్ అలా డిక్లేర్ అయిపోయింది. అది ఇండియా కూటమికి పట్టం కట్టారు. అది కాంగ్రెస్ పార్టీకి ఇది తొలి విజయం, ఇండియా కూటమికి తొలి విజయంగా మేము భావిస్తున్నాం. హర్యానాలో కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మధ్యాహ్నం సాయంకాలం లోపు అది కూడా కోల్పోతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తారు. థ్యాంక్ యూ సార్. సార్, జమ్మూలో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు రిజల్ట్ని చూస్తే అంటే మోడీ గారి పతనం స్టార్ట్ అయిందంటారా? జమ్మూ కాశ్మీర్లో బీజేపీ బాగా వేయాలని చాలా వీలుంది.
అందుకోసమని స్ట్రాటజిక్గా ఎలక్షన్ కమిషన్తో మాట్లాడి 3 సార్లుగా ఎన్నికలు జరిపారు. 3 విడతలుగా ఎన్నికలు జరిగినా కూడా జమ్మూ కాశ్మీర్లో ప్రజలు వారి భావాలని ఎలాంటి విలువలు లేకుండా బీజేపీ తన ఇష్టం వచ్చిన రీతిలో అక్కడ ప్రచారం చేసింది. కాంగ్రెస్ పార్టీ అలాగే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ రెండు ఉమ్మడిగా పోటీ చేయడం మూలంగా ఈసారి ఊహించిన దానికంటే మేము జమ్మూ కాశ్మీర్లో అధికారంలోకి వస్తామని అనుకున్నాం, కానీ ఇంత అఖండ మెజారిటీతో అధికారంలోకి వస్తామని అనుకోలేదు. కానీ హర్యానాలో మాత్రం 100% పాళ్ళు కాంగ్రెస్ పార్టీ 60-90 సీట్లకు గాను 60 సీట్లు గెలుస్తాం అనుకున్నాం. జమ్మూ కాశ్మీర్లో 60 సీట్లు ఉన్నాయి. అక్కడ ఒక నేషనలిస్ట్ కాంగ్రెస్ కలిపి అధికారంలోకి వస్తాం. ఇప్పుడు ఇండిపెండెంట్గానే కాంగ్రెస్ పార్టీ చాలా ముందంజలో ఉంది. కానీ హర్యానాలో వాళ్ళు చివరికి డెఫినెట్గా ఓడిపోతామని తెలిసి జైల్లో ఉన్న రేప్ కేసులో ముద్దాయిగా ఉన్న డేరా బాబుని కూడా వేరే మీద బయటకు తీసుకొచ్చి అతని చేత కూడా ప్రచారం చేయించుకున్నారు. అనేక శక్తులు కాంగ్రెస్ పార్టీకి పనిచేసినా కూడా కాంగ్రెస్ పార్టీ మాకు ఇప్పటికీ నమ్మకం ఉంది చివరికి ఫైనల్ రిజల్ట్లో కాంగ్రెస్ పార్టీ ముందంజు ఉంటుంది, అధికారంలోకి వస్తుందని. కానీ ఒకవేళ రాకపోతే ఇది జమ్మూ కాశ్మీర్లో బీజేపీ పాగా వేయాలనుకున్నది ఓడిపోతూ ఉంది. హర్యానాలో బహుశా ప్రజల తీర్పుని కాంగ్రెస్ పార్టీ శిరసావించాల్సిందే. ఒకవేళ ఓటమి చెందినా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది. ఎగ్జిట్ పోల్స్ తారుమారు అయ్యే ఛాన్స్ ఉందా సార్? ఎగ్జిట్ పోల్ తారుమారయ్యే అవకాశం ఏం లేదు, కానీ దాదాపుగా 2 గంటల తర్వాత మాత్రమే ఫైనల్ రిజల్ట్ వస్తుంది. 100% జమ్మూ కాశ్మీర్లో 50 సీట్లకు పైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అది వెనక్కెళ్ళదు. జమ్మూ కాశ్మీర్లో మేము ఇప్పుడు 35, 36, 37కి వచ్చాము. అది 60కి రావాలి. అధికారంలోకి రావాలంటే 45 సరిపోద్ది. ఆల్రెడీ మాకు 37 ఉన్నాయి. ఇంకా 8 వస్తే అధికారంలోకి రావడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇంకా కౌంటింగ్ జరుగుతుంది కదా సార్, ఇంకో 2 గంటలు పట్టిద్ది కదా. ఈలోగా హర్యానాలో కూడా కాంగ్రెస్ వచ్చే ఛాన్స్ ఉందా? హర్యానాలో చాలా చోట్ల ముందంజ ఉంది. అయితే 500, 600, 700, 800 సీట్ల తేడా కూడా మధ్యలో నడుస్తూ ఉంది. అవి బీజేపీ కిందకి వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీ ముందుకే వచ్చే అవకాశం ఉంది. 8 సీట్లు వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. థ్యాంక్ యూ సార్.